బర్నింగ్ టాపిక్ ఫుడ్ పాయిజనింగ్. సీజన్ కాని సీజన్లో ఒంటికి పడని ఫుడ్ ఏదైనా తింటే ఫుడ్డే పాయిజన్గా మారడం, బాడీలో సైడ్ ఎఫెక్ట్లు రావడం, కొన్నాళ్ళు మంచాన పడ్డం కామన్. కానీ మనం తినే ఫుడ్డే ఒరిజినల్గా పాయిజన్ అయితే స్లోగా శరీరాన్నంతా ఆవహించి రోగాలు రొష్టులతో మనల్ని ఆసుపత్రికి అంకితం చేస్తే సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు. మనం బయటికి వెళ్ళి ఆబగా ఆశగా తింటున్న ఆహారం అంతా కల్తీనే. అనేక క్యాన్సర్లకు కల్తీ కూడా ఒక కారణమే అని డాక్టర్లు చెబుతున్నా మనము మారం, ఆ కల్తీ కక్కుర్తిగాళ్ళు మారరు. కల్తీల్లో లేటెస్ట్ అప్డేట్ వర్షన్లు ఏంటి, వాటితో ముంచుకొచ్చే ముప్పెంత చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. రాజమండ్రిలో పాలకూట విషం. ఇప్పట్లో మర్చిపోయే విషాదమేనా ఇది? పాలల్లో కల్తీ జరిగి 16 నిండు ప్రాణాలు బలైపోయిన దారుణ ఘటన. ఫ్రిడ్జ్లో ఇథిలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం లీక్ అయి పాలల్లో కలిసి ఆ పాలు ఇంటింటికి చేరి ఇంటిల్లిపాతి ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. కల్తీ పాలు తాగిన పాపానికి మూత్రపిండాలు డ్యామేజ్ అయి ఆ తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీసింది. తాగే పాలు కూడా ప్రాణాంతకమేనని అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యారు జనం. ఘటన జరిగింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చౌడేశ్వరి నగర్లోని ఒక పాల కేంద్రంలో. కానీ 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే సబ్జెక్ట్ యూనివర్సల్ కాబట్టి. ప్రతి ఒక్కరూ రోజు తాగే పాలు అందులో కల్తీ గురించి కాబట్టి. నిజానికి రాజమండ్రి పాల కల్తీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. చిన్న నిర్లక్ష్యం ఖరీదు అన్నేసి ప్రాణాల్ని తీసుకెళ్ళింది. కానీ పనిగట్టుకొని పాలల్లో కల్తీ చేసి నకిలీ పాలనే గేదె పాలుగా నమ్మించమ్మితే అదే జరుగుతోంది ఇప్పుడు. డయాలసిస్ జరిగేటప్పుడు అండి, ఇది అడ్మిట్ అవ్వకముందండి, ఇప్పుడైతే పాప 4 కేజీలు ఉందండి. మేము ఆ ఫోటోని ఇవ్వదలుచుకోలేము, ఎందుకంటే పాప అంతా క్షీణించిపోయి బోన్స్ కనపడుతున్నాయండి. బాడీ పిల్ల 4 months పాపకి ఓన్లీ స్కిన్నే ఉందండి. ఎక్కువ సోపు నల్లపోతున్నాడు, ఎక్కువ సోపు నుంచోలేకపోతున్నాడు, పడిపోతున్నాడు. అది ఓపిక లేదు సార్. 14 కేజీలు ఉండి కూడా అండి ఇప్పుడు 8 కేజీలకు వచ్చాడండి. ఇప్పుడు కూడా బాబుకి ఉప్పు కానీ కారం కానీ ఏం లేదండి. 9 నెలల చిన్నారి రుహానియా 4 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. రోజుకు 50 నుంచి 60 వేలు పోసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న పాప బతుకు మీద కన్నవాళ్లకు ఆశలు లేవు. ఆ పసిపాప చేసిన నేరమేంటో తెలుసా? ఆకలేసి ఏడిస్తే తెలుసో తెలియకో వాళ్ళమ్మ పట్టిన కల్తీ పాలు తాగడమే. 4 నెలల కిందటి రాజమండ్రి కల్తీ పాల ట్రాజడీలో ఇటువంటి పాథటిక్ సీన్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రాజమండ్రి పాలకూట విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. అధికారులు అలర్ట్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ, పశు సంవర్ధక అధికారులు స్టేట్ వైడ్ అన్ని పాల కేంద్రాల మీద ఆకస్మిక దాడులు చేశారు. శాంపుల్ సేకరించారు, ల్యాబ్కి పంపించారు. రిపోర్ట్లు వచ్చాయి. పాల కేంద్రాలపై నిఘా పెంచి డైరీ ఫామ్లను ఎప్పటికప్పుడు పరిశీలించే వ్యవస్థపై వర్కౌట్స్ జరిగాయి. ప్రైవేట్ పాల కేంద్రాలన్నింటి మీద ఫోకస్ పెరిగింది. రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతోంది. అయినా కూడా పాల వ్యాపారంలో కూడా చొరబడి రెచ్చిపోతూనే ఉన్నారు కల్తీగాళ్లు. దేశ చరిత్రలో పాలు తాగి ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటన మన రాజమండ్రిలోనే జరిగింది అనుకున్నాం. కానీ పాలు ప్రాణాంతకంగా మారడం అనేది ఆ తరువాత చాలా రొటీన్ అయిపోయింది. ఛత్తీస్గఢ్లో నకిలీ డైరీ నిర్వాహకులు లాభాల కక్కుర్తితో పాలల్లో డిటర్జెంట్, యూరియా, షాంపూ, స్టార్చ్, కెమికల్ ఆయిల్స్ ని కలిపి కాలకూట విషంగా మార్చి 6 చిన్నారుల ఉసురు తీసేశారు. రాజస్థాన్ ఖీల్వాడాలో కల్తీ పాల తయారీ ఒక పరిశ్రమలా సాగింది. రోజుకు 80,000 లీటర్ల కల్తీ పాలు ఉత్పత్తి చేస్తున్న ఒక ఫ్యాక్టరీని సీజ్ చేశారు. హైదరాబాద్ శివార్లలో రోజుకు 5,000 లీటర్ల నకిలీ పాలు తయారు చేసి హోటల్స్ కి, టీ స్టాల్స్ కి సరఫరా చేస్తున్న ఒక ముఠాని పట్టుకున్నారు. పాల కల్తీ కోసం ఏం వాడుతున్నారో తెలుసా? విచ్చలవిడిగా యూరియా, అమోనియం సల్ఫేట్ వాడకం, డిటర్జెంట్లు, సబ్బులు, మాల్టోడెక్స్ట్రిన్, కాస్టిక్ సోడా, పిండి కల్పిస్తున్నారు ప్రబుద్ధులు.
ఇటువంటి పాలు తాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాదు, కాలేయం, కిడ్నీలపై కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ పడిపోతుంది. కల్తీ పాలు క్యాన్సర్ కి దారితీస్తుందని కూడా చెబుతున్నారు డాక్టర్లు. దేవుడి అభిషేకానికి, మనిషి ఆరోగ్యానికి పాలు అత్యంత శ్రేయస్కరం. కానీ డిమాండ్ అండ్ సప్లై లాజిక్ తో పాల చాటున పాపాలు పెరుగుతున్నాయి. మేడిపండు సామెతల మిల్క్ డైరీలో పాల కల్తీ పొగలు కక్కుతోంది, ప్రజారోగ్యాన్ని కాటేస్తోంది. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 70% పెరిగి 24,78,00,000 టన్నులకు పెరిగింది పాల దిగుబడి. ఒకవైపు గోసంతతి తగ్గిపోతున్నట్టు వార్తలొస్తుంటే ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? మనం రోజూ తాగే పాలల్లో ఏది నకిలీ, ఏది ఒరిజినల్ అని ఎలా తెలిసేది? సో పరబ్రహ్మ స్వరూపం లాంటి పాల స్వచ్ఛతనే భ్రష్టు పట్టిస్తున్నారు కల్తీ కేటుకాళ్లు. ఇప్పుడు శాకాహారులకు స్వర్గధామం లాంటి పన్నీరు మీద పడ్డారు. మార్కెట్లో దొరుకుతున్న పన్నీర్ పాలతో చేసిందో పామాయిల్తో చేసిందో కనుక్కోవడం కష్టంగా మారుతోంది. 80% షాపుల్లో పన్నీర్ పేరుతో వేరే ఏదో అమ్ముతున్నట్లు పసిగట్టి బీ అలర్ట్ అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పన్నీరు వ్యాపారంలో జరుగుతున్న భారీ మోసం ఒకటి బయటపడింది. ఇంతకీ ఏంటది? పన్నీర్ వెజిటేరియన్లు ప్రాణప్రదంగా భావించి ఇష్టంగా తినే మోస్ట్ వాంటెడ్ ఫుడ్ ఐటమ్. శాకాహార వంటల్లో పన్నీర్కే అగ్రతాంబూలం. పరిశుభ్రమైన పద్ధతుల్లో తయారయ్యే క్లీన్ అండ్ ప్యూర్ పన్నీర్ కొనాలంటే కిలోకి 600-700 పెట్టాల్సిందే. కానీ కొన్ని చోట్ల కేవలం 200-300కే కిలో పన్నీర్ అమ్మేస్తారు. ఇదెలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? అంతా కల్తీ మాయ. పన్నీర్కుండే డిమాండ్ను అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి చీజ్ అన్లాక్ ఉత్పత్తులను తెప్పించి తెలంగాణలో ఒరిజినల్ పన్నీర్ పేరుతో సప్లై చేస్తున్నారు. ఈ పన్నీర్లో పాల కంటెంట్ ఉండదు. వెజిటబుల్ ఫ్యాట్స్, వనస్పతి కొవ్వు, ఇతర పదార్థాలతో తయారవుతుంది. మలై పన్నీర్, మిల్క్ పన్నీర్, ఫ్రెష్ పన్నీర్, లో ఫ్యాట్ పన్నీర్ ఇలా రకరకాల పేర్లతో హోటళ్లకు అంటగడుతున్నారు. ఒరిజినల్ పన్నీర్కి చీజ్ అనలాగ్ పన్నీర్కి ఎట్లాంటి డిఫరెన్స్ మనకు కనిపించదు చూసేటువంటి టైంలో. ఇదేమో ఒరిజినల్ పన్నీర్ వచ్చేసి 600 పర్ కేజీ ఉంటే ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ వచ్చేసి కేవలం 200 పర్ కేజీ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది షాప్ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే ఇదే చీజ్ అనలాగ్ పన్నీర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుండి తీసుకొని ఇదే ఒరిజినల్ పన్నీర్ అని చెప్పేసి కేజీ పన్నీర్ని 600 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఈ వయలేషన్ని హెచ్ఫాస్ట్ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నిటినీ కూడా హెచ్ఫాస్ట్ అధికారులు సీజ్ చేసినటువంటి మెటీరియల్ ఇదంతా. ఇక్కడే ఆసక్తికర విషయం ఇంకోటుంది. ఇది జస్ట్ చీజ్ అనలాగ్ మాత్రమే, పాల కొవ్వులు లేవు. లూజ్ లో కొంటే మాది బాధ్యత కాదు అని స్టిక్కర్లేసి తమ మోసాన్ని అందంగా కప్పిపుచ్చుతున్నారు కేటుగాళ్లు. పాలతో తయారైన అచ్చమైన పన్నీర్ కాదని తెలిసిన రీటైలర్లు కూడా కన్జ్యూమర్లను అడ్డంగా మోసగిస్తున్నారు. మెనూ కార్డులో చూస్తే ఓన్లీ కడాయి పన్నీర్ ఉంది. బట్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ రూల్ ప్రకారం అక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయాలి కడాయి పన్నీర్ మేడప్ విత్ ఆఫ్ చీజ్ అనలాగ్ ఆర్ కడాయి పన్నీర్ మేడప్ విత్ ఆఫ్ మలై పన్నీర్. అది ప్రాపర్గా మెన్షన్ చేయాలి. సో పబ్లిక్లో కూడా తెలిస్తే ఈ డిష్ ఆర్డర్ చేసే టైంలో ఇది చీజ్ అనలాగ్తో ప్రిపేర్ చేశారు, మలై పన్నీర్తో ప్రిపేర్ చేశారు. సో కస్టమర్ చాయిస్ ఉంది, వాట్ ఎవర్ కస్టమర్ క్యాన్ పర్చేస్. పాలతో తయారయ్యే మలై పన్నీర్తో పోలిస్తే పాలపొడి, నీళ్లు, పామాయిల్తో తయారయ్యే చీజ్ అనలాగ్ పన్నీర్ సగం ధరకే దొరుకుతుంది. మరి హోటళ్ల వాళ్ళు ఏ పన్నీర్ కొంటారు? ఈ పనికి వాళ్ళ పన్నీరేనా? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తే హైదరాబాద్ లో 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో కల్తీ పన్నీరే దొరికింది. 825 కిలోల పన్నీర్ని సీజ్ చేశారు. సో తెల్లనిదంతా పన్నీర్ కాదన్నమాట. లేబుల్ లేని లూజ్ లో దొరికే పన్నీర్ కొంటే గ్యారంటీ లేనట్టే. ప్రీమియం పన్నీర్ అంటూ అట్రాక్టివ్ పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో సేల్స్ కి పెట్టే పన్నీర్నైనా అనుమానించాల్సిందే. చీజ్ అనలాగ్ వితౌట్ లేబుల్ అని చెప్పేసి దీన్ని సీజ్ చేశారు. కొంతమంది షాప్ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఎట్లాంటి లేబుల్ కూడా లేకుండా దీన్ని ఒరిజినల్ పన్నీర్ లాగా షాప్లలో విక్రయిస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ మనం చూడొచ్చు ఇట్లాంటి స్టిక్కర్ ప్రతి షాప్ వద్ద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు 5 kgకి సంబంధించినటువంటి చీజ్ అనలాగ్ పన్నీర్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. సో ఇదే ఒరిజినల్ పన్నీర్ అయితే కనుక అదే 5 kg ప్యాకెట్ 3000 రూపీస్ ఉంటుంది. సింథటిక్ పాలు, ప్రమాదకర కెమికల్స్ కలిపి తయారైన పన్నీర్ కూడా మార్కెట్లో చెలామణి అవుతోంది.
వీటితో ఫుడ్ పాయిజనింగ్, అలర్జీ, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై వీటి ప్రభావం మరీ ఎక్కువ. టేస్ట్ కోసం పోతే హెల్త్ పరంగా ఊస్టైపోవడం పక్కా. పాలు, పన్నీర్, వంట నూనె ఏది పట్టుకున్నా నకిలీనే. తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కల్తీనే. వాటినే ముడి పదార్థాలుగా వండి వేడివేడిగా వడ్డిస్తాయి రెస్టారెంట్లు. లోకల్ హోటళ్లే కాదు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అవుట్లెట్లలో కూడా ఇవే పరీషాన్లు. ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటంటే తిన్న వాళ్లకు తిన్నంత, తిన్న తర్వాత మాత్రం సర్వరోగ ప్రాప్తిరస్తు. దవాఖానాల చుట్టూ ప్రదక్షిణ చేయక తప్పదు మరి. కాళ్ల కింద తొక్కి తొక్కి మసాలా తయారు చేయి విధానం ఎలాగో మొన్నీ మధ్యే గుంటూరు జీటీ రోడ్లోని శుభం హోటల్ వాళ్ళు చేసి చూపిస్తే ఆ వీడియో స్టేట్ వైడ్ వైరల్ అయింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో వందలాది బిర్యానీ ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఓవెన్ లో పెట్టి వేడి చేసి తాజా బిర్యానీ అంటూ నమ్మించి అమ్మేస్తే కొనుక్కొని ఆపగా తిన్నది కూడా మనోళ్లేగా. ఇప్పుడు కొత్త ఎగ్జాంపుల్ ఏంటంటే చార్మినార్ లోని అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. కృత్రిమ రంగులు వాడి మరిగిన నూనెనే మళ్లీ మళ్లీ మరిగించి అందులో బాగా వేయించిన వేపుళ్లనే మన ప్లేట్లలో వేడి వేడిగా వడ్డిస్తున్నారు. కూకట్పల్లిలోని బ్రౌన్ బేర్ బేకరీ, జూబ్లీ ఎన్క్లేవ్ లోని లా పినోస్ పిజ్జా సెంటర్, మదీనాగూడలోని అంతేరా, బహార్ కెఫే అన్ని వేటికవే పేరు గొప్ప రెస్టారెంట్లు. మనమే టాప్ రేటింగ్ ఇచ్చి పెంచి పోషించిన ఫేవరెట్ హాట్ స్పాట్లు. ఏ హోటల్ చూసినా, ఏ బేకరీని టచ్ చేసినా అన్నీ కంపు కంపే. కుళ్ళిపోయి ఫంగస్ వచ్చి పాచిపెట్టిన పదార్థాలే మనకు పరమాన్నాలవుతున్నాయి. హెచ్ ఫాస్ట్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ భాగ్యనగరంలో ఆహార కల్తీని అరికట్టడానికే ప్రత్యేకించి ఏర్పాటైన వ్యవస్థ. కంప్లైంట్లు తీసుకొని నిన్న మొన్న 10 రెస్టారెంట్లలో దాడి చేస్తే 9 రెస్టారెంట్లలో పాడైపోయిన ఫుడ్నే కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలింది. బిర్యానీలో బొద్దింకలు, కిచెన్లో పావురాలు, పిజ్జా ఫ్రీజర్లో పురుగులు, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నిఘా ఎంత పటిష్టం చేసినా కల్తీగాళ్లు అంతకు మించి రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ మలక్పేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఇంత గలీజ్ గా ఉన్న గోడౌన్ లో కెమికల్స్ కలిపి తయారు చేస్తున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నే కొనుక్కొని మన కిచెన్ లోకి తెచ్చుకుంటున్నామా? బర్త్డేనో మరేదైనా ఫంక్షన్ లో పెట్టుకుని కేక్ ఆర్డర్ చేస్తే ఆ కేకు మీద కూడా కల్తీ బ్రాండే. హబీబ్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ చాక్లెట్లు, చాక్లెట్ కేక్లు తయారవుతున్నాయి. గడువు ముగిసిన ఫ్లేవర్స్, ఎసెన్స్లు వేసి కేకులు తయారు చేసి అందంగా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. డామినోస్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, సబ్వే అన్ని మల్టీనేషనల్ బ్రాండింగ్ ఉన్న రెస్టారెంట్లే. వాటి లోకల్ అవుట్లెట్లు మాత్రం కంపు కంపు. టెంపుల్ సిటీ తిరుపతిలో అధికారులు రైడ్ చేస్తే కుళ్ళిన మాంసం, చెడిపోయిన ఆహార పదార్థాలే వెక్కిరించాయి. కనీసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా పాటించకుండా ఎక్కడి కంపును అక్కడే వదిలేస్తున్నారు. ర్యాక్లలో ఉంచాల్సిన 1367 కేజీల చికెన్ ను ఓపెన్ గా ఫ్లోర్ పై పడేసి దాన్నే పార్సిల్ కట్టి ఆన్లైన్ లో అమ్మేస్తున్నట్లు తేలింది. ఈ ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ కలర్స్ కానీ, ఆయిల్స్ కానీ వాడుతూ ఆయిల్ కలర్ నల్లగా మాడిపోయినప్పుడు కూడా ఈ కొన్ని ఫుడ్ ఐటెం కలర్ వడ కానీ, పూరి కానీ కలర్ మారే అవకాశాలు ఉంటాయి. అట్టప్పుడు గమనించి మాకు కంప్లైంట్ చేయొచ్చు. అదే రోజు రొటీన్లో మీరు నెగ్లెక్ట్గా చేస్తే వీళ్ళు చేసే వ్యాపారం రొటీన్గా చేసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగేది జరుగుతూనే ఉన్నాయి. ఓనర్లు ఎంత తప్పు చేసినా 10,000 ఫైన్ కట్టి బయటపడిపోతారు. అందుకే ఇక్కడ బాధితులు కస్టమర్లే కనుక
అప్రమత్తంగా ఉండాల్సింది కూడా కస్టమర్లే. వారానికొక్కసారైనా ఇంట్లో కిచెన్ కి సెలవు పెట్టి హోటల్లో కూర్చొని ఆరాంగా తిందామంటే అక్కడ 0 హైజినిటీ, 99% గలీజు. బయటి ఫుడ్ మీద రోజు రోజుకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఆన్లైన్ యాప్స్ లో ఆర్డర్ చేసుకుంటే అలా డోర్ డెలివరీ అయ్యేది కూడా ఆవారా ఆహారమే. తిన్నంతసేపు హాయిగా ఉంటుంది, ఆ తర్వాతే స్లో పాయిజన్ గా మారి ఆరోగ్యాల్ని కొరికి తినేస్తుంది. గుంటూరైనా, బెజవాడైనా, వైజాగ్ అయినా కల్తీ కహానీ సేమ్ టు సేమ్. మేం వాడేదాన్ని ప్రీమియం పల్సెస్, ప్రీమియం ఆయిల్స్, ప్రీమియం డైరీ ప్రోడక్ట్స్, అందుకే ప్రీమియం రేట్లు ఫిక్స్ చేస్తాం అని గర్వంగా చెప్పుకునే హోటళ్లు కూడా నాసి రకానికే జై కొడుతున్నాయి. వీళ్లు వాడే పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్ క్రీమ్స్, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ కల్తీవే. వీటి నిగ్గు తేల్చడమైతే కష్టం. మరి మనం ఇంటికి తెచ్చుకొని తాగే పాలైనా కల్తీవా కావా తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. కొబ్బరి పీచుకి బెల్లం పాకం కలిపి 3 రోజులు ఎండలో ఆరబెడితే టీ పొడి తయారవుతుందని మీకు తెలుసా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి కోసం ఏ బోలేబాబా డైరీకో వెళ్లాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? ఉప్పు, చక్కెర కలిపిన ఒక లిక్విడ్ యాడ్ చేస్తే పాలల్లో తెల్లదనం పెరుగుతుందని ఎవరొచ్చి ఎవరికి చెప్తారు? రేబీస్ సోకిన గేదె పాలు తాగితే ఆ రేబీస్ మనకు వస్తుందన్న $1 మిలియన్ డౌట్లను ఎవరొచ్చి పటాపంచలు చేస్తారు? మనం తాగే తేనెలో దగ్గు సిరప్ కలిసిందంటే నమ్ముతారా? నమ్మాలి, నమ్మి తీరాలి. కడివేడు పాలల్లో చిటికెడు కల్తీ, కలిగే నష్టం మాత్రం అపారం. మరి కల్తీ పాల నిగ్గు తేలేదెలా? ప్యాకేజ్డ్ మిల్క్ అయితే ఏ బెడదా ఉండదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయి ఉంటాయి. ఎందుకంటే కల్తీ మరకలు పడితే వాళ్ల బ్రాండ్ వాల్యూలు ఎక్కడ పడిపోతాయో అనే భయం వాళ్లకు. ఏతావాత లూజ్ పాల విషయంలోనే కాసింత అప్రమత్తత అవసరం. మామూలుగా అయితే లూజ్ పాలు అమ్మకూడదండి. మినిమం ఏదన్నా వాడి అడ్రస్, వాడు ఎక్కడ అమ్ముతున్నాడు అనేది ఎక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి వీటి మీద కూడా స్టిండెంట్ యాక్షన్ అయితే ఉంటుంది. నేను ప్రజల నుంచి కోరేది ఏంటంటే మీరు ఆ లూజ్ పాలు కొనడం అనేది ఎంకరేజ్ చేయవద్దు. మిల్క్ పౌడర్తో మిల్క్ తయారు చేస్తూ ఉన్నారు. మరియు వేరియస్ బ్రాండ్స్లలో వాళ్ళు వేరియస్ దాంట్లో ఈ కల్తీ పాలుతో చేసిన కర్డ్ ఫిల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ అంటే హెరిటేజ్, ప్లస్ ఇంకొకటి నందిని అంటే నందిని, ఇలా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ప్యూర్లీ కల్తీ, అడల్ట్రేషను, ద వెరీ సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఇలాంటిది చేయకూడదు అనేది కూడా మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. మన ఇంటికొచ్చే పాలు ఒరిజినలా కాదా తెలియాలంటే చిన్న చిన్న పరీక్షలు చేస్తే సరి. స్వచ్ఛమైన పాలు కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ చిక్కగా తేరుకుంటుంది. కల్తీ పాలు వేడి చేస్తే మీగడ ఆనవాళ్లే ఉండవు. నీళ్లు కలిపిన పాలైతే పెద్ద సమస్య ఏమీ కాదు. కల్తీ కలిస్తే మాత్రం చిక్కులే. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా పరీక్షించుకుంటే దాదాపుగా సేఫ్. దే హ్యావ్ డెవలప్డ్ ద టెక్నాలజీ స్ట్రిప్స్ అనమాట. సో ఇవేం లేదు, జస్ట్ మిల్క్లో ఆ స్ట్రిప్ను డిప్ చేసేస్తే సో నిమిషాల్లో మీకు వచ్చేస్తుంది అనమాట. సో కలర్ను బట్టి మిల్క్లో పర్టికులర్ అడల్టెంట్ ఉందా లేదా అనేటటువంటిది దాదాపు 10-15 అడల్టెంట్స్కి ఇట్లాంటి స్ట్రిప్స్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇట్లాంటి స్ట్రిప్స్ యూజ్ చేసి ఫీల్డ్ లెవెల్లోనే సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ ఫీల్డ్ లెవెల్లోనే మనము దాన్ని అవాయిడ్ చేయొచ్చు, అడల్ట్రేషన్ అనేటటువంటి. బాలింతలు ఈ కృత్రిమ పాలను మనం వైట్ పాయిజన్గా, స్లో పాయిజన్గా అభివర్ణించవచ్చు. దీని ప్రభావము కళ్ళ మీద కూడా పడుతుంది. చర్మం మీద రకరకాల చర్మ వ్యాధులు, అలర్జీ వ్యాధులు వస్తాయి. మూత్రపిండాలు పాడైపోయి వాళ్ళు సీరం క్రియాటిన్ అనే రక్తములో అది పెరిగి డయాలిసిస్ చేయవలసిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మ చేతి కమ్మదనానికి ఒరిజినల్ పేటెంట్ మాదే అంటూ బిల్డప్లిచ్చే నేతి వ్యాపారులు కూడా కల్తీ రూట్కి టర్న్ ఇచ్చుకుంటున్నారు. తెల్లటి పూసగా జాలువారాల్సిన నెయ్యి నల్ల రంగులో కనిపిస్తోంది. వెన్నలా కనిపించచ్చు, కానీ అది జంతువుల కొవ్వయి ఉండొచ్చు. ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగినట్టు అనుమానం వస్తే ఏం చెయ్యాలి? నకిలీ నెయ్యిని ఇంట్లోనే సులభంగా గుర్తించాలంటే కొన్ని చిట్కాలున్నాయి. నెయ్యి శాంపిల్కు కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే కల్తీని ఇట్టే కనిపెట్టచ్చు. ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే అందులో వనస్పతి కల్తీ జరిగినట్లే. రంగులో ఏ మార్పు లేకపోతే ఆ నెయ్యి నిఖార్సైందే.